యూనివర్సిటీ నల్గొండలో, మహబూబ్ నగర్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో రూరల్ ప్రాంతాలలో కూడా యూనివర్సిటీలను ప్రారంభించి పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావడానికి అవసరమైన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఆనాడు UPA 1, UPA 2 నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష. ఇన్ని నిర్ణయాలు తీసుకున్న ITIలను ప్రారంభించిన, పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన, ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించిన, IIT, IIIT లాంటి సంస్థల్ని ప్రారంభించిన ఈరోజు ప్రపంచంలో ఇంకా సాంకేతిక నిపుణుల యొక్క కొరత ఉన్నది. సాంకేతిక నైపుణ్యానికి ప్రపంచం ఆహ్వానం పలుకుతుంది. ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో ఇవాళ తమరికి తెలుసు అధ్యక్ష, ఇక్కడ మా మిత్రులు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. జగిత్యాల, కోరుట్ల, ఇతర కరీంనగర్ ప్రాంతాల నుంచి, మంతని ప్రాంతాల నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, నిర్మాణ రంగాల్లో పనులు కావచ్చు, AC రిపేర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యం ఉంటే అక్కడ దళారుల చేతుల్లో చిక్కి మగ్గిపోయి జైళ్లలో కాలం గడపాల్సిన పరిస్థితి రాదు. ఇవాళ ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికులు చనిపోతే శవాన్ని తెచ్చుకోవడానికి కూడా నెలల తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి. దళారుల చేతుల్లో, గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో ఇవాళ వాళ్ళు మోసపోయి ఉద్యోగం కోసం అని అక్కడికి పోయి సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల బానిసలుగా, కార్మికులుగా, వ్యక్తి చాకరి కార్మికులుగా మారిపోయే పరిస్థితి ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతుంది అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచానికి ఏం అవసరం ఉందో ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పాలని ఈరోజు మనం అనుకున్నాం అధ్యక్ష. మనమంతా గ్రామాల నుంచి వచ్చినాం అధ్యక్ష. కుల వృత్తులు, చేతి వృత్తులు, మన తాతలు ముత్తాతలు పుట్టిన పిల్లలకు తమ కుల వృత్తిని నేర్పేవాళ్ళు. వ్యవసాయం కావచ్చు, కల్లుగీత కార్మికులు కావచ్చు, లేకపోతే మత్స్యకారుల కార్మికులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, లేకపోతే మా వాషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు, కుల వృత్తులను కుటుంబాల వారిగా ఆ కుల వృత్తులను నేర్చుకొని జీవనం సాగించేది. ఈరోజు ఆ కుల వృత్తులే నైపుణ్యాన్ని పెంచుకొని నాయి బ్రాహ్మణులకి ఈరోజు బ్యూటీ పార్లర్గా మారిపోయినాయి అధ్యక్ష. ఈరోజు ప్రతి కుల వృత్తి సాంకేతికంగా అభివృద్ధి చెందడం ద్వారా ప్రపంచంలో కొత్త రూపాలలో ఈరోజు ఉద్యోగాలు దొరుకుతున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు డిగ్రీ పట్టా తీసుకొని, ఇంజనీరింగ్ పట్టా తీసుకొని బయటికి వస్తే సర్టిఫికెట్లు, పట్టాలు చేతిలో ఉన్నాయి, కానీ ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఎందుకంటే వాళ్ళకు వృత్తి నైపుణ్యము సన్నగిల్లడం వల్ల ఈరోజు ఆ సమస్యలు వచ్చినాయి అధ్యక్ష. అందుకే ప్రపంచంలో జరుగుతున్న మార్పులను, ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను, మా మంత్రివర్గ సహచరులు, మా అధికారులు ఆలోచన చేసి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి, స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి. ఈ స్కిల్ యూనివర్సిటీలో అన్ని రకాల సంబంధించిన నైపుణ్యాలను వాళ్లకు నేర్పాలని ఈరోజు మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. ఎంత గొప్ప ఆలోచన అంటే ఈరోజు కేవలం డిగ్రీల కోసం, చదువుల కోసం యూనివర్సిటీలు పనిచేయడం కాదు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ అని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టినాం. ఇంత గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ సమస్య, తెలంగాణ విప్లవమే నిరుద్యోగ సమస్య. ఆనాడు 1969లో పాల్వంచలో ఒక చిన్న ఉద్యోగం కోసం జరిగిన పోరాటం అది పెద్దదై పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నిరుద్యోగ సమస్య మీద, ఉద్యోగ అవకాశాల మీద నిర్మాణం జరిగింది అధ్యక్ష. అందుకే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణని ఈరోజు మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష. యంగ్ ఇండియా అనే పేరు మహాత్మా గాంధీ గారు 1919 నుంచి 1931 వరకు జర్నల్ ఆయన ఒక పత్రికను నడిపినారు. స్వతంత్ర పోరాటంలో యంగ్ ఇండియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. విశ్లేషణలు, వార్తలతో చైతన్యం తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరినీ కూడా స్వతంత్ర పోరాటం వైపు తిప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు నడిపించిన యంగ్ ఇండియా పత్రిక పేరే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద మనం ఇవాళ తీసుకున్నాం. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోని ప్రారంభించుకుంటున్నాం. సాంకేతిక నైపుణ్యం స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోని ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం. ఆర్థిక తత్వవేత్త
ఆర్థిక మేధావి 10 సంవత్సరాలు ఆర్థిక సరళీకృత విధానాలను ఈ దేశంలో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈరోజు ఈ దేశాన్ని వేగంగా ముందుకు నడిపించి 5 ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహారావు గారిని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇవాళ ఇంత గొప్ప ఆలోచన ఈ ప్రభుత్వం చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేయిజాసడం కాదు, వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ సభలోకి వచ్చి ఇంత గొప్ప బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏమైనా సూచనలు చేసి ఉంటే మేము స్వాగతించి ఉండేవాళ్ళం అధ్యక్ష. ఇవాళ చాలా ముఖ్యమైన సమయం. వారి అనుభవాన్ని రంగరించి వారి సూచనలు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వారి సభకు రాలేదు. వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం అధ్యక్ష. వచ్చిన వాళ్ళు వాకౌట్ చేసిండ్రు, అది కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం అధ్యక్ష. మేమేం చెప్పదలుచుకోలేదు. అయితే మిత్రుడు కొంతమంది సభ్యులు ఏం పెడుతుండ్రో మీరు ఫీజుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు. ఏమేం కోర్సులు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా 17 కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 17 కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. దీని నిర్వహణ కోసం పీపీపీ మోడల్ తీసుకొచ్చినాము. ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఇచ్చినాము. అందులో కొన్ని అంశాలను తమ ద్వారా తెలంగాణ యువతకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ ఒకటి, రెండవది ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, నాలుగవది టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఐదవది ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆరవది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్, ఏడవది, ఎనిమిదవది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, 9 అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, 10 రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, 11 ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, 12 రెన్యూవబుల్ ఎనర్జీ, 13 ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, 14 బ్యూటీ అండ్ వెల్నెస్, 15 మీడియా గేమింగ్ అండ్ ఫిల్మ్, 16 ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్, 17 డిజిటల్ డిజైన్. ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష 3 రకాలుగా సర్టిఫికెట్ కోర్స్ అంటే 3 నెలల నుంచి 6 నెలలు వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది. తర్వాత డిప్లొమా కోర్స్ వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తాం. ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు. డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలామంది వాళ్ళ పెద్ద ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరమవుతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి. కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా ఇందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇంత మంచి ఆలోచనతోని అదేవిధంగా ఫీజు స్ట్రక్చర్లో కూడా వారు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిండ్రో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా ఫీ స్ట్రక్చర్ మీద వారికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 42వ పేజీలో క్లియర్గా ఫీ రిసీట్స్ ఎస్టిమేట్స్ రెవెన్యూ ఫ్రమ్ fees INR 170 crore across 3 years, assuming an average course fees INR 50,000. సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా పిల్లలకు 50,000 రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేటట్టు, అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఐఎస్బి లాగానో ఇతర కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్ళను తయారు చేయాలి నిపుణులుగా అని మా ఆలోచన అధ్యక్ష. దానికోసమే ఈరోజు మా అధికారులకు మా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి ఈరోజు తమరికి తెలుసు తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు సెప్టెంబర్ 17, 2023 నాడు ఎక్కడైతే లక్షలాది మంది 6 గ్యారెంటీలు ఇచ్చినామో గ్యారెంటీలో భాగంగా తుక్కుగూడ నుంచి కూతవేటు దూరంలో ముచ్చెర్లలో ఇవాళ 57 ఎకరాలలో 100 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఇవాళ సాయంత్రం 4 గంటలకు మనం అక్కడ స్కిల్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసుకుంటున్నాం అధ్యక్ష. భూమి పూజ ఇవాళ చేస్తున్నాం అధ్యక్ష. అడ్మిషన్స్ కూడా
అక్కడ నిర్వహించాలంటే వచ్చే సంవత్సరం పడుతుంది అక్ష సంవత్సరం కనీసం పడుతుంది. అందుకే ఒక్క రోజు కూడా వృధా చేయొద్దని చెప్పి ఎస్కి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో మాదాపూర్లో గచ్చిబౌలి ప్రాంతంలో ఈ సంవత్సరమే 6 కోర్సులలో 2000 విద్యార్థులను ఈసారి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక్కరోజు కూడా నిరుద్యోగ యువకులకు ఆలస్యం జరిగిన అన్యాయం జరుగుతుందని చెప్పి అందులో 6 కోర్సులను తక్షణమే అడ్మిషన్లు తీసుకొని 2000 మంది విద్యార్థులకు ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందులో మొదటి కోర్సు స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, రెండవది స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, మూడవది స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, నాలుగవది స్కూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, ఐదవది స్కూల్ ఆఫ్ రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, ఆరవది స్కూల్ ఆఫ్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్. ఈ 6 కోర్సులను వివిధ చాలా ప్రఖ్యాతి చెందిన సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ సైడ్ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే సిలబస్ తయారు చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా బ్యాంకింగ్ సైడు SBI ముందుకు వచ్చింది అధ్యక్ష. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే ముందుకు వచ్చి మేము విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి పూర్తిగా సహకరించి వాళ్ళందరినీ SBIలో మేము ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ముందరకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆ సంస్థ అందులో ఉన్న సభ్యులందరూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పించి ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ VFX యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ సంస్థలు ఇందులో ఉన్న గొప్పతనం ఏంది అధ్యక్ష అంటే ఏ విభాగంలో విద్యార్థులను సెలెక్ట్ చేస్తామో ఆ స్టేజ్ నుంచే ఆ సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆ పిల్లల్ని చేర్చుకోవడం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ పూర్తయిన ఎంబడే వాళ్ళ సంస్థలనే ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళందరితో మాట్లాడుకున్నాం. ఇవాళ దీనికి ఛాన్సలర్గా ఒక వ్యాపారవేత్త అంటే ప్రముఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులను పెట్టాలని, ఈరోజు చైర్మన్గా అలాంటి వాళ్ళని పెట్టాలని, జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. సో ప్రభుత్వం వైపు నుంచి ప్రైవేట్ నుంచి అన్ని రంగాల నుంచి పెట్టి ఒక మంచి మేనేజ్మెంట్ IIIT మోడల్లో ఈరోజు ఈ సంస్థను నడపాలనుకుంటున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష తమ ద్వారా నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ప్రారంభమైన యూనివర్సిటీ ఇక్కడ ఆగదు అధ్యక్ష. వివిధ జిల్లాలలో కూడా వీటిని ఎక్స్టెండెడ్ కాలేజెస్ కింద పెట్టి రూరల్ ప్రాంతాలలో ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు కూడా ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష రాజకీయాలు ఎన్నైనా ఉండని మళ్ళీ కొట్లాడుకుందాం, చాలా వివరాలు మాట్లాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయపరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ 31 తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికే చర్చ అంటే లేదు, కొనసాగించాలంటే 1-2 తారీఖు వరకు కూడా చర్చలు చేయాలని తమ అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. చర్చలో పాల్గొనండి, ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి, ఏ ఇష్యూను ఆ ఇష్యూను ప్రత్యేకంగా చూడండి. మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి, ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టినారు. ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీపడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ పేపర్లలో రోజు చూస్తున్నారు కదా అధ్యక్ష, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు గంజాయి సరఫరా చేసి దొరికిరు అధ్యక్ష. డాక్టర్లు చదువుకునే పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కొనుగోలు చేస్తూ ఇవాళ దొరికింది అధ్యక్ష. చిన్న చిన్న పాఠశాల పిల్లలు 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు డ్రగ్స్కు బానిసలై ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్కు లోనవుతుంటే ఆ యువతను బయటికి తేవాలి, పని కల్పించాలి, వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి, వృత్తి నైపుణ్యం పెంచాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి